నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎన్వైరన్మెంట్ సెక్షన్ని ఎలా క్రాక్ చేయాలో దానికి కావాల్సిన స్ట్రాటజీస్ అన్నీ ఈ సెషన్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. రండి, ఈ సబ్జెక్ట్ని కలిసి మాస్టర్ చేద్దాం. సరే, మరి మన ముందున్న ఈ మాస్టర్ బ్లూ ప్రింట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పెద్ద ఎన్విరాన్మెంట్ సిలబస్ను ఈజీగా అర్థం చేసుకోవడానికి, దాన్ని ఛేదించడానికి ఇదే మనకు మెయిన్ కీ అన్నమాట. ఓకే, ఈరోజు మన క్లాస్లో ఏమేం కవర్ చేయబోతున్నామో చూడండి. ఫస్ట్, ఎగ్జామ్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో డీకోడ్ చేద్దాం. ఆ తర్వాత గ్లోబల్ ఇష్యూస్ దగ్గర్నుంచి మన దేశంలో జరుగుతున్న మార్పుల వరకు, అలాగే మన బయోడైవర్సిటీ, పొల్యూషన్, ఇలా అన్ని టాపిక్స్ లోతుగా చూద్దాం. ఫైనల్గా వీటన్నింటినీ కలిపి ఎలా చదవాలో అర్థం చేసుకుని ఒక చిన్న ఎగ్జామ్ డ్రిల్తో ముగిద్దాం. అయితే మనం అసలు టాపిక్లోకి వెళ్లే ముందు ఒక బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్ అనేది ఒక గేమ్ అనుకుంటే దాని రూల్ ఏంటంటే, ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య ఉన్న తేడాను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదే ఫస్ట్ స్టెప్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ని కేటగరైజ్ చేయడం. అంటే ప్రిలిమ్స్ లెవెల్లో మనకు ఫ్యాక్ట్స్, డెఫినిషన్స్, లొకేషన్స్ ఇలాంటివి గుర్తుంటే సరిపోతుంది. కానీ మెయిన్స్కొచ్చేసరికి ఆ ఫ్యాక్ట్స్ వెనుకున్న కాన్సెప్ట్స్ ఏంటి, పాలసీల ప్రభావం ఎలా ఉంటుంది, వీటిని మనం అనలైజ్ చేయగలగాలి, ఆ కనెక్షన్స్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ ఫ్రేమ్వర్క్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో అప్లై చేసి చూద్దాం. ఇంటర్నేషనల్ క్లైమేట్ యాక్షన్ అంటే అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాలు మన దేశ ఇంధన విధానాన్ని ఎలా మారుస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైమ్లైన్ చాలా ముఖ్యం. ఎందుకంటే గ్లోబల్ క్లైమేట్ పాలిటిక్స్, ఫైనాన్స్ గోల్స్ కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చాయో ఇది మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇక ప్రిలిమ్స్ విషయానికొస్తే COP30 నుంచి ఈ కీ పాయింట్స్ అన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బెలెమ్ 4X ప్లెడ్జ్లో మన ఇండియా కూడా మెంబర్ అనే విషయం మర్చిపోవద్దు. ఈ ఇమేజ్ చూడండి. ఇది మెయిన్స్కు చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ను చాలా సింపుల్గా వివరిస్తుంది. అంటే కార్బన్ మార్కెట్లు రెండు దేశాల మధ్య ఎలా పనిచేస్తాయో ఇది చూపిస్తోంది. ఆగస్టు 2025లో ఇండియా, జపాన్ మధ్య జరిగిన చారిత్రాత్మక MOU దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రిలిమ్స్కి ఇది ఒక పవర్ఫుల్ ఫ్యాక్ట్. నోట్ చేసుకోండి. ఇండియా తన నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 50% మార్కును క్రాస్ చేసింది. మనం అనుకున్న టార్గెట్ కంటే ముందే దీన్ని సాధించాం. ఇది చాలా పెద్ద విషయం. కానీ మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు కేవలం కెపాసిటీ గురించి చెప్తే మార్కులు పడము. దాన్ని అసలు ప్రొడక్షన్తో లింక్ చేయాలి. చూడండి, మన కెపాసిటీ 50% ఉన్నా దాని నుంచి వచ్చే జనరేషన్ షేర్ కేవలం 20% మాత్రమే. దీని బట్టి మనం బొగ్గుపై ఇంకా ఎంతలా ఆధారపడి ఉన్నామో, ఎనర్జీ స్టోరేజ్ మనకు ఎంత అవసరమో అర్థమవుతోంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్య పరిరక్షణ. మన దేశంలో దీనికి సంబంధించిన చట్టాలు, మార్కెట్ బేస్డ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ రెండు చట్టాలు రెండు వేర్వేరు విషయాలను చూపిస్తున్నాయి. ఒకటి మార్కెట్ బేస్డ్ రెగ్యులేషన్, రెండోది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్. అనలిటికల్ క్వశ్చన్స్కి ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. ఈ స్లైడ్లో నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీసీటీస్కి, జీసీపీకి మధ్య ఉన్న తేడా. సీసీటీస్ అనేది ఇండస్ట్రీ ఫోకస్డ్ కార్బన్ క్రెడిట్స్, అదే జీసీపీ అయితే కమ్యూనిటీ ఫోకస్డ్ గ్రీన్ క్రెడిట్స్. ఈ డిఫరెన్సెస్ చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఈ ఫ్లోచార్ట్ చూడండి. ఇది ఫారెస్ట్ గవర్నెన్స్ కోసం ఫండ్స్ ఫ్లో ఎలా జరుగుతుందో చూపిస్తుంది. ఇది చాలా కీలకమైన ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మన CAG అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ చేస్తుంది. ఇప్పుడు మనమందరం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద థ్రెట్ గురించి మాట్లాడుకుందాం. అదే పొల్యూషన్, గాలి కాలుష్యం. దాని కెమికల్ రీజన్స్ ఏంటి, దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గరున్న సిస్టమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో సల్ఫర్ డయాక్సైడ్ లాంటి ప్రైమరీ పొల్యూటెంట్స్ సెకండరీ పొల్యూటెంట్స్గా ఎలా మారుతున్నాయో చూడొచ్చు. ఇక రైట్ సైడ్లో దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే GRAP ఎలా పనిచేస్తోందో ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి ఇది చాలా ముఖ్యమైన పాయింట్. PM1 పార్టికల్స్ అనేవి చాలా డేంజరస్. ఇవి PM2.5 కన్నా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఇవి నేరుగా మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి.
కానీ దీన్ని మానిటర్ చేయడానికి మన దగ్గర ఇంకా ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లేదు. ఇప్పటివరకు మనం విడివిడిగా చాలా టాపిక్స్ చూసాం. కానీ మెయిన్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఈ టాపిక్స్ అన్నింటినీ ఒకదానికొకకి ఎలా కనెక్ట్ చెయ్యాలో తెలియాలి. అదే సింథసిస్. ఇప్పుడది ఎలాగో చూద్దాం. ఈ ఏపీపీఎస్సీ మాస్టర్ మ్యాట్రిక్స్ మనకు ఏం చూపిస్తుందంటే గ్లోబల్ కమిట్మెంట్స్ని మన డొమెస్టిక్ పాలసీలతో ఎలా లింక్ చేయాలి, చట్టాల్లో వస్తున్న మార్పుల్ని పర్యావరణ ముప్పులతో ఎలా కనెక్ట్ చేయాలి, ఇలా అన్నిటినీ కలిపి ఒక కంప్లీట్ స్ట్రాటజీగా ఎలా ప్రెజెంట్ చెయ్యాలో వివరిస్తుంది. రైట్. ఇప్పటివరకు మనం నేర్చుకున్న కీ ఫ్యాక్ట్స్ ఎంతవరకు గుర్తున్నాయో టెస్ట్ చేసుకోవడానికి ఒక క్విక్ ఎగ్జామ్ డ్రిల్లోకి వెళ్దాం. రెడీనా? కొంచెం ఆలోచించండి. సరైన సమాధానం బి, ట్రాపికల్ ఫారెస్ట్స్ ఫరెవర్ ఫెసిలిటీ. ఇది $125 బిలియన్ ఫండ్. ఆలోచించండి. రైట్ ఆన్సర్ సి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే బీఈఈ. ఇది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ కింద పనిచేస్తుంది. ప్రిలిమ్స్లో సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం గదా. అందుకే 2025కు సంబంధించిన ఈ ముఖ్యమైన పాలసీలను, అగ్రిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ సింపుల్ టెక్నిక్ యూజ్ చేయండి. 25 ఇస్ అలైవ్. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ సబ్జెక్ట్ను మాస్టర్ చేయడమంటే కేవలం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, అది ఒక స్ట్రాటజిక్ నాలెడ్జ్ మ్యాట్రిక్స్ను బిల్డ్ చేసుకోవడం. ఈ బ్లూ ప్రింట్తో మీరు సమాధానాలు రాయడమే కాదు, వాటిని అనలైజ్ చేయగలరు. అదే మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది.